నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అందరికీ అందుబాటులో టీడీపీ మినీ మహానాడు 38వ వార్డు ఇన్ఛార్జ్ గుడ్డిగ రవి. ఈద్గా గ్రౌండ్ లో ఘనంగా ఈదుల్ అజా ప్రార్థనలు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్. మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. నాయకులు కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరం ఈదుల్ అజా పర్వదినం పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగరంలోని నెహ్రూ నగర్ 3వ వార్డులో గల ఈద్గా గ్రౌండ్ లో ప్రత్యేక ప్రార్థన ఘనంగా నిర్వహించారు. ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతి సౌభ్రాతృత్వం కోసం ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ హజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రబ్వీ సాహెబ్ ఇమాం రాయిల్ మజీద్ బక్రీద్ ప్రత్యేక నమాజ్ చదివి వినిపించారు. అనంతరం దేశ ప్రజలకు శాంతి సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. అలాగే ముస్లిం సోదరులకు రాష్ట్ర శెట్టి బలిజా కార్పొరేషన్ అనంతరం దేశ ప్రజలకు శాంతి సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. అలాగే ముస్లిం సోదరులకు రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ముస్లిం సోదరులకు కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. అలాగే కమిటీ సభ్యులు సయ్యద్ కరీముల్లా, షేక్ అబ్దుల్ రహీం, ఎండి షబీర్ బాషా, షేక్ అదిల్ బాషా తదితరులు కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం నగర మైనారిటీ సోదర సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. బక్రీద్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది సేవాతత్వం, శాంతి, విశ్వాసం. అల్లా ఒక ఆశీస్సులతో మైనారిటీ సోదర కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శాసనసభ్యుడిగా ఈ నగరంలో మత సామరస్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మైనార్టీల యొక్క అభ్యున్నతికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉండాలని ఈ పండుగ పర్వదినాన వాళ్ళకి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బక్రీద్ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ ఆ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అల్లా దయ వల్ల ముస్లిం కుటుంబాలందరూ కూడా బాగుండాలని, సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి అందరూ కూడా, అలాగే మా సిటీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయన సొంత నిధులతో మసీదులన్నీ కూడా బాగు చేస్తూ ఎక్కడ అవసరం ఉన్న ముస్లింలకి ఏమన్నా స్పందించే వారికి ఏది కావాలి సదుపాయాలు మసీదుల్లో అన్ని రకాలుగా తయారు చేస్తున్న మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, అలాగే ఈ రోజు ఇక్కడ వస్తున్న ముస్లిం సోదరులందరికీ కూడా మా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమం 2వ రోజు సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని హోటల్ జగదీశ్వరిలో నిర్వహించిన సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అభిమానుల మధ్య ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మహానాడు 2వ రోజు కార్యక్రమాన్ని పురస్కరించుకుని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయనే స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడు వేడుకల్ని విజయవంతం చేశారు. 2వ రోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు, మా అందరికీ కూడా ఎంతో గొప్పటి రోజు, తెలుగు జాతి గర్వించదగ్గ రోజు. అన్న నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆయన యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. వాడవాడలా జరుపుతూ ఉన్నారు. ఉదయం నుంచి అనేక మంది వీరందరూ కూడా ఈ యొక్క పార్టీకి వెన్నంటే ఉంటూ నడిపిస్తున్నారా? ఈనాడు కూడా రాజకీయ పార్టీలో చేసే కార్యక్రమాలు కనబడరు, కానీ ఈ రోజున అన్నగారికి నివాళులర్పించేటప్పుడు బయటకు వస్తూ ఉన్నారని చూసి ఆశ్చర్యం కలిగింది. అంటే అన్నగారి పట్ల ఉన్న అభిమానం, ఈ పార్టీ సుదీర్ఘంగా ఈ 4 దశాబ్దాలు రాజకీయ పరంగా కానీ తెలుగు జాతి యొక్క ఔన్నత్యం కోసం కానీ కృషి చేసిన విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
మనం చూసాం గత 5 సంవత్సరాల పరిపాలన ఏదైతే గత వైఎస్ఆర్సీపీ పార్టీ వారు చేస్తున్నారో తెలుగువాడు ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానపడే విధంగా, ఎదుటివాడు హేళన చేసే విధంగా, నీ రాష్ట్రానికి రాజధాని ఏంట్రా అని అడిగితే సిగ్గుపడే విధంగా, ఎటకారాలు చేసుకునే విధంగా, గొంతులున్న రోడ్డులు పరిశ్రమలు పారిపోతా ఉన్నాయి మీ రాష్ట్రం నుంచి అని మాట్లాడుకునే రోజులు. మరలా ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీతో పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని తీసుకొచ్చాం, గుంతలు లేని రోడ్లు తీసుకొచ్చున్నాం. తెలుగువాడు ఎక్కడైనా సరే గర్వంగా నేను తెలుగువాడిని, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని గర్వంగా చెప్పుకునే విధంగా పరిపాలన అందిస్తా ఉన్నాం. దక్షిణ భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు పోటీ పడ్డాయి గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను తెచ్చుకోవడానికి. కానీ మీరు గర్వంగా ఎవరైనా తెలుగువాడు ఎక్కడున్నారో సరే చెప్పొచ్చు, గూగుల్ ఎక్కడికి వచ్చిందిరా అంటే నేను తెలుగువాడిని, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని గర్వంగా చెప్పుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్నే ఉదాహరణగా తీసుకోండి. మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు తమిళనాడు తప్ప వేరే రాష్ట్రానికి వచ్చిన పరిస్థితులే లేవు. మొట్టమొదటిసారిగా తమిళనాడుని దాటి బయటకు వచ్చిన రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇవన్నీ కూడా ఎవరు సాధించారంటే తెలుగుదేశం పార్టీ సాధించింది, కూటమి ప్రభుత్వం సాధించింది, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో సాధిస్తా ఉన్నాం. ఎవరు దీనికి ఇచ్చిన స్ఫూర్తి అనంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాడు పార్టీ స్థాపించినప్పుడు నెలకొన్న పరిస్థితులను గుర్తు చేస్తా ఉన్నాం. తెలుగు వాడంటే చులకన భావం, తెలుగు రాష్ట్రం అంటే చులకన భావం. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మీరు గమనించండి, భారతదేశంలో వచ్చే ప్రతి రూపాయి పెట్టుబడిలో 25 పైసలు అంటే 25% షేర్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోగలిగింది అని అంటే ఆ విధమైన పరిపాలన అందిస్తా ఉన్నాం. ఆ దక్షతతో పనిచేస్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఈ పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పునాదుల మీద నడుస్తా ఉంది. ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 4 దశాబ్దాలైనా కూడా ఈనాటికి కూడా కార్యకర్తలే అధినేత అనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీల్లో ఉంది ఏదైనా పార్టీ అని అంటే ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ. సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. కార్యకర్తలే అధినేతగా కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. కార్యకర్తల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. పరిపాలనలో కూడా ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజల్ని కోరేది ఒక్కటే, 2014-19 మీరు అవకాశం ఇచ్చారు, అనేకమైన కార్యక్రమాలు చేశాం, సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు 2 కళ్ళు కింద తీసుకెళ్ళాం. మీరు 2019లో ఒకడు వచ్చాడు, లేనిపోని హామీలు ఇస్తే ఏమిస్తాడని చెప్పి చూశారు. 5 సంవత్సరాలు రాష్ట్రం మరొక 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. విధ్వంసకరమైన పరిపాలన, ఎక్కడికక్కడ దాడులు, దౌర్జన్యాలు, మాట్లాడే స్వేచ్ఛ లేని పరిస్థితులు. ఈరోజు మరలా మీరు అవగాహన చేసుకొని తప్పు చేసాం, వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం ఇచ్చని ఈరోజు మీరు తప్పును సరిచేసుకొని మరలా అవకాశం ఇచ్చారు. ఎంతో కష్టంగా ఉన్నా కూడా ఆ పరిపాలన నడిపిస్తా ఉన్నారు. క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా ఎదుర్కొని కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీరు మరొక 10-15 సంవత్సరాలు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఒక నాయకత్వాన్ని బలపరచండి. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల్ని అధిగమిస్తూ సంక్షేమాలన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చున్నామో అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలకి తెలియచేసుకుంటూ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పనిచేస్తా ఉన్నాడు. పార్టీ ముందుకెళ్తా ఉంది. కార్యకర్తే అధినేత, కార్యకర్తలకి అధిక ప్రాధాన్యత ఇస్తాం. కార్యకర్తల్ని నాయకుల కింద కూడా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని స్థానిక 3వ వార్డు బిలాల్ షాదీ ఖానాలో ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర శెట్టి బల్జ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కుడిపూడి సత్యబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించి కార్యకర్తలు అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, 1వ వార్డు ఇన్ఛార్జి కడలి రామకృష్ణ, టీడీపీ నాయకులు చాపల రాజు, చెక్కంపూడి అర్జున్, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఒక
పండగ వాతావరణంలో నిన్న కానీ ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా ఒక పండగ వాతావరణం జరిగింది. ముఖ్యంగా పైన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో క్లస్టర్ ప్రకారం మహానాడు జరగాలని చెప్పి దానికి అనుకూలంగా మా యువ నాయకులు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు నా భూతో నా భవిష్యత్ కింద ప్రతి దుక్కున కూడా క్లస్టర్లో ఒక క్లస్టర్ దగ్గర 200 మంది 150 మంది ఇలాగా నాయకులతో పెట్టుకుంటే సుమారు 500 దగ్గర నుంచి 1000 మంది వరకు వచ్చి అంటే తెలుగుదేశం పార్టీకి ఎంత బ్రహ్మరథం పడుతున్నారో ఈ క్లస్టర్తో మహానాడుతో మరొక అద్భుతంగా కూడా తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో రేపు జూన్ 12 వస్తే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో రకంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒక పక్కన 12 లక్షల కోట్లు అప్పున్నా సరే దానికి వడ్డీలు పెడుతూ ఎక్కడా కూడా సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా 2 కళ్ళు కింద పరిగెట్టించడమే కాకుండా మనం చూసాం యువనాయకు నారా లోకేష్ గారి సారథ్యంలో గవర్నమెంట్ స్కూల్లో 16,500 పోస్టులు తీసి ముఖ్యంగా ఈ రాజేంద్ర నగర్ లో మున్సిపల్ హై స్కూల్లోనే 500 పై మార్కులు దాటిన సుమారు 25 నుంచి 30 మంది వరకు వచ్చారంటే చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టారో మనందరం కూడా నారా లోకేష్ గారు గమనించాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా పెట్టిన ఈ మహానాడు ప్రతి సంవత్సరం ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన ఆయన పుట్టినరోజు ఈ మహానాడు పెట్టాలని తలపించాడో దానికి రెట్టింపు ఉత్సాహం ప్రతి దుఃఖంలో కూడా కార్యకర్తలు ఉబ్బెత్తున అన్ని దుఃఖంలో కూడా ఒక జయంతిని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇక్కడ జయంతి జరుపుకుంటామంటే చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానం ఆ రోజుకి ఈ రోజు కూడా తగ్గకుండా ఇంకా రెట్టింపు అభిమానులు పెరుగుతున్నారు. అలాగే నందమూరి తారక రామారావు గారు ముఖ్యంగా కూడు గుడ్డ నీడ అని ఈ పార్టీ స్థాపించారు. ఆ పార్టీకి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు నేను ఈ రకంగా ఉన్నానంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా తీసుకెళ్లిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే ఇంకా దక్కుతుందని మీ అందరూ కూడా సభాముఖంగా చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్తాను, మన పార్టీకి పనిచేయాలి. పార్టీకి పనిచేస్తే పార్టీ ఎక్కడ ఉన్నా సరే ప్రతిదీ కూడా చూస్తుంది. మనం ఎంతైతే పనిచేస్తామో దానికి తగ్గట్టు పదవి ఇచ్చి మన గౌరవిస్తుంది. దానికి నిదర్శనం నేనే అని చెప్పి మీ అందరూ కూడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మన లోకేష్ గారు అధ్యక్షుడిగా అయిన తర్వాత చాలా మార్పులు. ఎందుకంటే యువకాలంలో ఆయన ప్రతిదీ కూడా క్షుణ్ణంగా గమనించారు. ఎవరైతే పార్టీకి కష్టకాలంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మర్చిపోకుండా ఎవరి స్థాయిలో వాళ్ళకి పదవడమే కాకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి సీనియర్లతోటి ఇటు జూనియర్లతోటి అందరినీ కూడా కలిపి మమేకం చేస్తూ పార్టీని ఎప్పుడు లేని విధంగా యువరత్వంతో నింపి ఒక సామాన్య కార్యకర్తల్ని ఇద్దరు ప్యూర్ పూజలో తీసుకున్నారంటేనే దానికి ఎంత నిదర్శనం మన పార్టీ మీరు అందరూ కూడా గమనించాలి. అది కూడా మీకులాగా జనాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పోలిట్ బ్యూరో అంటే తెలుగుదేశం పార్టీలో అత్యధిక స్థానం. అలాంటి స్థానంలో ఇద్దరిని ఒక మహిళని ఒక జంటని కూడా కూర్చోబెట్టి అలాగే ఈ రోజు నారా లోకేష్ గారు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇందులో చెప్పారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కాదు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా 33% ఈ మహిళా బిల్లు సాధించిన ధ్యేయంగా కోట ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి ఈ రోజు దాంట్లో కూడా మన మహానాడులో కూడా తీర్మానం చేస్తారని చెప్పి నిన్న మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏదేమన్నా రేపు రాబోయే రోజుల్లో మహిళలదే ఎక్కువ అవకాశం. ప్రతి ఒక్కరు కూడా పార్టీ కష్టపడితే ఎవరిని కూడా మర్చిపోకుండా ఇక్కడ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా మీరందరూ ఒకటే గమనించండి. యువ నాయకుల నామలు వస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మన పైన లోకేష్ గారిని చూస్తున్నాం. అలాగే కొంత ఆదిరెడ్డి వాసు గారిని కూడా చూస్తున్నాం. ఆదిరెడ్డి వాసు గారు కూడా ఏ సమస్యను తీసుకెళ్తే వెంటనే స్పందించి మీ అందరూ కూడా తెలుసు మేమందరం పనిచేయగలుగుతున్నాం. అంటే మా పైన నాయకత్వం ఆదిరెడ్డి వాసు గారు
బలంగా ఉండబట్టి, ఆ పైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బలంగా ఉండబట్టే మేము ఈ 2 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చేయగలిగాం. రాబోయే ఇంకా 3 సంవత్సరాలు ఇక్కడి నుంచి ప్రతి కార్యకర్త కూడా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా రేపు వచ్చిన నెలగాని పై వచ్చిన నెలగాని వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా ఎన్నో అవకాశాలు వస్తాయి. మన వాళ్ళందరికీ కూడా అన్ని కూడా అందించుకుని తెలుగుదేశం మన ఏకైక కర్తవ్యం ఒకటే, తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో స్థాపించారో దాన్ని నిజం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇంకా రెట్టింపు ఉత్సాహంగా మనందరం పనిచేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా క్లస్టర్ ఇన్ఛార్జ్ కాశీ నవీన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న పార్టీ 2026లో వినూత్నంగా నిర్వహించిన డిజిటల్ మహానాడు పార్టీ క్యాడర్కు స్ఫూర్తినిచ్చిందని పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. పొదుపు చర్యల్లో భాగంగా పార్టీ పిలుపు మేరకు నగరంలో 12 క్లస్టర్లో డిజిటల్ విధానంలో నిర్వహించిన మహానాడులో సుమారు 8,000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారన్నారు. ఆనాటి ఎన్టీఆర్ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందన్నారు. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని పునరాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అజరామమన్నారు. డిజిటల్ మహానాడును శ్రీశక్తి థీమ్తో నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ఈ మహానాడులో స్థానిక సంస్థల్లో, శాసన వ్యవస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. నగర అభివృద్ధికి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు చేస్తున్న కృషి గతంలో ఏ శాసనసభ్యులు చేయలేదన్నారు. నగరంలో డిజిటల్ మహానాడును విజయవంతంగా నిర్వహించడంలోనూ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మహానాడు శుభ సందర్భంగా 2వ కార్యక్రమం జరుగుతున్న ఏదైతే 30 వార్డు, 29, 31, 32, 33, 6వ వార్డు, ఈ 6 వార్డులు క్లస్టర్ ఇన్ఛార్జిగా వాటిలో జగదీశ్వర్లు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ సుమారు 450 మంది కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఈయన చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలతోటి కూడు గుడ్డ నీడ అన్న కార్యక్రమంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళే అనే నినాదంతో ఆయన పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 44 సంవత్సరాల పార్టీ స్థాపించి అనేక కార్యక్రమాలు ప్రజలను అభివృద్ధి చేయడానికి, అలాగే బీసీ, ఎస్సీ, మైనార్టీలను ముందుకు తీసుకెళ్ళడానికి, బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకొని అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని తలపెట్టడం జరిగింది. ఈ పార్టీ నిర్మాణం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఆయన ఆశయం మేరకు ముందుకు తీసుకెళ్తా రాష్ట్ర అభివృద్ధిలో ఆయన భాగస్వాములు అయ్యి ఇవాళ లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రులు చదువు, అలాగే విద్య, వైద్యం ఈ రెండింటి మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అనేక పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం లేదు. ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి గత 5 సంవత్సరాలు బాగా కుంటుపడి 25 సంవత్సరాలు వెనకబడింది. ఈ తరుణంలో ఈరోజు మన మహానాడులో అనేక తీర్మానాలు ప్రవేశపెట్టి, అలాగే మహిళలకి 33% రిజర్వేషను, మహిళలను ముందుకు తీసుకెళ్ళడం, ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలని ముందుకు తీసుకెళ్లే పదంలో ఈరోజు అనేక తీర్మానాలు చేసి రాష్ట్రంలో సంక్షేమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ముందుకెళ్తున్న కుటుంబ ప్రభుత్వం. దానికి ప్రజలందరూ గమనించి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా చూడవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ, రానున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లి బలోపేతంలో కానీ, అలాగే అభివృద్ధిలో కానీ మనమే ప్రజలందరం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మన రాజమండ్రిలో 12 క్లస్టర్లకి నిన్న ఇవాళ కూడా 4,000 మందితోటి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గతంలో మన మహానాడికి ఏదో రాష్ట్రంలో ఏదో నియోజకవర్గంలో తలపెట్టి అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు డిజిటల్ మహానాడు నిర్వర్తించడం, ఇది ఎలా జరుగుతుందని అందరం కూడా కొంచెం ఇబ్బందులు పడతారేమో అని అనుకున్నాం. కానీ డిజిటల్ మహానాడు వల్ల ఏదైతే రాష్ట్రంలో ఏదో మూల జరిగితే 30,000 మంది 40,000 మంది హాజరవడం, 2 రోజులు కలిపి 80,000-90,000 మంది హాజరవడం జరిగేది. కానీ ఇవాళ 7,500,000 మంది, నిన్న ఇవాళ దగ్గర సుమారు 8 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలను తిలకించి ప్రజలు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అశేషంగా వచ్చి
ఈ కార్యక్రమాన్ని వారే దిగ్విజయం చేయడంలోనూ ప్రజలందరూ భాగస్వామ్యుడు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ అలాగే రాజమండ్రి ప్రజానీకానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయడం. సిటీ ప్రెసిడెంట్గా మొత్తము నా మహానాడు నేను ఇంచుమించుగా సుమారు 13-14 మహానాడు చూశాను. ఈ మహానాడు నా అధ్యక్షతన రాజమండ్రిలో డిజిటల్ జరగడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఏదో ప్లేస్లో జరిగితే 250-300 మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళడం వాళ్ళే ఎంజాయ్ చేయడం జరిగేది. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము అక్కడ ఏం జరిగిందో 10 మందికి చెప్తే కానీ తెలిసేది కాదు. ఇవాళ రాజమండ్రిలో 175 నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా ఈ మహానాడు కార్యక్రమం జరుగుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. నేను ప్రప్రథమంగా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇటువంటి కార్యక్రమం నా టైంలో రావడం ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. రాజమహేంద్రవరం ధవళేశ్వరంలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరం జక్కంపూడి ఫంక్షన్ హాల్లో రాజమండ్రి రూరల్ క్లస్టర్ 6 ఇన్ఛార్జి తలారి మూర్తి క్లస్టర్ 5 నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా పొదుపు చర్యల భాగంగా చరిత్రలో తొలిసారిగా డిజిటల్ టెక్నాలజీ ద్వారా వర్చువల్ మహానాడును రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి పరిధిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల ఆనందరావు, వర్రి రాజేష్, ఎర్రమోతు ధర్మరాజు, బొప్పిల్ రామకృష్ణ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తలారమూర్తి, ధవళేశ్వరం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరంట్ల బుచ్చి చౌదరి గారి ఆదేశానుసారం డిజిటల్ మహానాడు, వర్చువల్ మహానాడుని ధవళేశ్వరంలో నా యొక్క క్లస్టర్ పరిధిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి గత 2 రోజుల నుంచి మే 27, మే 28 తేదీల్లో ధవళేశ్వరం జకంపూడి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మరి ధవళేశ్వరం కార్యకర్తలు, నాయకులు, అశేష అభిమానులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా పాల్గొన్నారు. మరి ఈ మహానాడు అనేది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు మహానటుడిగా విశ్వవిఖ్యాతిగా వెలుగొందుతున్న సమయంలో మరి ఒకప్పుడు దివిసీమలో ఒక పెనుముప్పు వచ్చినప్పుడు ప్రజలకు ఏదో సాయం చేయాలని ఆయన రోడ్ల మీదకు వచ్చి జోలు పెట్టి ప్రజలతో తిరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని చూసి ఆయన మనసు చలించిపోయి ఈయన ఆంధ్రప్రదేశ్ ఇంత గౌరవమైన పరిస్థితిలో ఉందా, ఢిల్లీ పాలకులు మమ్మల్ని ఎవరిని లెక్క చేయట్లేదని మరి ఢిల్లీ పాలకుల్ని, ఎంపీలని కలవడానికి వెళ్తే అతను కనీసం తెలుగువాడిగా కూడా గుర్తించకుండా ఒక మదరాసి వచ్చాడు అన్నప్పుడు ఆయన నా యొక్క జీవితం ఇక చాలు, ఈ సినిమా రంగానికి కాదు, నా యొక్క పేద ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి మరి ఆనాడు 82లో తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా 83లో పెట్టిన వెంటనే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని మరి మొట్టమొదటిసారిగా పేదవాడి కోసం కనీస కూడు, గుడ్డ, బట్ట ఉండాలనే 2 రూపాయల కిలో బియ్యం పథకం, పేదవాడికి ఇల్లు కట్టించాలనే పథకం, మరి పేదవాడు కంటి నిండా నిద్రపోతూ పనికి వెళ్ళాలనే పథకాల్లో శ్రామికులని గుర్తుపెట్టుకుని, పేదవాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళ కోసమే ప్రజారంజక పాలకం చేయడమే కాకుండా ఈ మహానాడు అనే మహోన్నతమైన కార్యక్రమాన్ని స్థాపించారు. ఈ మహానాడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏటా మేము ప్రజల కోసం, తెలుగువాడి కోసం, పేదవాడిని ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దాలనే దాని మీద ఒక తీర్మానాలు, ముసాయిదాలు ఏర్పాటు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరికీ మరి పార్టీ ఆదేశానుసారం మేము ప్రజలకు ఎటువంటి సేవ చేయాలి అనే కార్యక్రమాలు చర్చించుకుంటూ మరి పేద ప్రజల కోసం కూడా, పార్టీ కోసం, కార్యకర్తల కోసం కూడా మేము ఒక ప్రణాళికను వేసుకుని ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ మరి ప్రతి ఆటలాగానే ఈ ఆట అత్యంత వైభవంగా జరిపించుకున్నందుకు మరి కలిసి వచ్చిన, తరలి వచ్చిన తోటి కార్యకర్తలకు, నాయకులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కొంతమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు సంబరాల సందర్భంగా పసుపు పండుగ 2వ రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ క్లస్టర్ 2 పరిధిలోని టిఎన్ఆర్ కన్వెన్షన్ లో జరిగిన ఈ కార్యక్రమం తెలుగు తమ్ముళ్ల ఉత్సాహంతో సందడిగా సాగింది. ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ ఇన్ఛార్జ్ పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, మహానాడు స్ఫూర్తిని గ్రామస్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి బంగారం, అడ్డాల శ్రీను, పరగడ శ్రీనివాస్, పెదిరెడ్ల వాసు, బి శ్రీలక్ష్మి, ఎస్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఎండదగలకుండా ఈ కార్యక్రమం చంద్రబాబు గారు ఏం చెప్పారో అదే ప్రకారంగా జరపాలని చెప్తే దీన్ని మహానాడిని అని నాకు అర్థం ఏంటంటే ఫస్ట్లో నేను తేడా అనుకున్నాను. నేను గతంలో మహానాడు అంటే ఓ గ్రామం నుంచి 4 కార్లు, 5 కార్లు, 10 కార్లు వెళ్ళి ఆ రకంగా వెళ్తే 3,50,000, 4 లక్షలు అవుతుంటే అక్కడ ఒత్తిడి అయిపోయింది. ఉండకి చట్టం లేక
అక్కడ ఫుడ్ తిన్నా కానీ ఉండలేక 3 రోజులు చాలా మంది చాలా కష్టపడి మేము చాలా చేస్తున్నాం, మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఈ డిజిటల్ మహానాడు ఎలా ఉందంటే ఒక గ్రామంలో పండుగలాగా ఉంది. పండుగ అంటే మా గ్రామంలో 2,000 మంది వచ్చారు. ఇలా తెలియదు కదా మహానాడు అంటే ఏంటో. మేము ఏదో వెళ్ళాం, టీవీ చూస్తే పరిస్థితి చూస్తారు కానీ ఇలాగా ఇంతగా చూడరు. పొద్దున్న 9 గంటల కాడ నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ రకంగా చూడరు. ఇది దగ్గర కూర్చొని చూడటం వల్ల చాలా కీర్యాత్మైన మహానాడు అంటే ఏంటో. ఆ మహానాడు నాకు లోకేష్ గారు వీటికి ఇచ్చిన ఆధ్వర్యాలు చాలా నచ్చింది. ప్రతి ఇంట్లో పండుగలాగా ఉంది. పండుగ అంటే ఇప్పుడు మా గ్రామంలో ఈ 2 రోజుల నుంచి కొంచెం చందలే, మేము అందంగా వేసిన మేమే ఉన్నాం, ఒడుపుని కూర్చోం. అలాంటి అందరి మీద కూర్చుని ఈ మహానాడు ఎమ్మెల్యేలు మాట్లాడేది, మినిస్టర్లు మాట్లాడేది కానీ ఆ చంద్రబాబు మాట్లాడి చెప్పేది కానీ రోజులు చెప్పి మొత్తం అంతా జాగ్రత్తగా ఆలకించి ఈ మహానాడిని మేము చాలా అంటే అందరూ కూడా దివ్యంగా సాగించాలి. ఎక్కడ ఆ పుట్టిస్తున్న కూడా రాజీ పడకూడదని చెప్పి మేము అన్ని రకాలుగా చేసాం. అంటే నేను ఒక్కరోజే 7,50,000 మంది వచ్చారు. ఏంటి డిజిటల్ మహానాడు అంటే నేను అనుకున్నాను ఎవరు ఉండేమో అనుకున్నాను. ఇవాళ 10 లక్షలు దాటిపోద్ది. అంటే 50 దగ్గర 20 లక్షల మంది మహానాడు చూశారంటే అది చాలా వైభవం. ఏంటి మీరు చెప్పేది ఏంటంటే సంక్షిప్త కోట్లు నమ్మదైన వాళ్ళే 7,50,000 మంది. అది కాకుండా పాటలు లేని వాళ్ళు ఎంతమంది వచ్చారు, పిల్లలు ఎంతమంది వచ్చారు, చిన్న పెద్ద వచ్చారు. నిన్న కార్యక్రమం కూడా మేము చాలా విజయంగా పొద్దునుంచి సాయం దాకా చేసాం. ఈ రోజు కూడా మేము భారసాలని చెప్పి ఈరోజు అన్న తారక రామారావు గారు ఆదేశ ప్రకారంగా ఫుడ్ పెట్టాలని చెప్పి మేము పొద్దునే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, కోడిగుడ్డు మెత్తలు, బోటి కర్రీ, తలకాయ మాసం, పన్నీర్ కర్రీ, అంటే స్వీట్ కూడా అని చెప్పి కాజా, ఒక అంటుపండు, ఈ పెరిగి గారి ఇవన్నీ కలిపి ఇంకా కొత్త సాంబార్ ఇవన్నీ చెత్త చాలా ఉంది. అంటే మహానాడులో 4 రకాలు పెట్టారు, 2 రకాలు పెట్టలేకపోయాం. కానీ ఎన్టీఆర్ రకం చెప్పిన ఆధార ప్రకారంగా ఫుడ్ ఎక్కడ తేడా చక్కగా చూసారు. మేము ఏ సోదరులు కూడా చాలా చూడమన్నాం. మేము అంటే మేము పెట్టిన శబ్దాలు కూడా చూడండి అన్నాం. వాళ్ళు కూడా చాలా మంది చూశారు. దీనికి ఈరోజు మహానాడులో ప్రదర్శించింది ఏంటంటే అన్న తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. మేము చాలా సంతోషించాం. మేము కూడా మా గ్రామం నుంచి మా తహసీల్దార్ దాంట్లో మేము కూడా ఇవ్వాలని అన్న దానికి అడగడని చెప్పి మేము కూడా సంతోషించింది. మేము కూడా దాన్ని ఇవ్వాలని కోరుకుంటూ చాలా మీడియా సోదరులకి మా తెలుగు పెద్దలు అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మహానాడు కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మొన్న హైదరాబాద్లో మోడీ గారు ఇచ్చిన ఆదేశ ప్రకారంగా అప్పుడు దానికి ఖర్చు తగ్గించాలి, అందరినో చోట పెట్టకూడదు అనుకున్నప్పుడు నారా లోకేష్ గారు ఏం చేశారంటే దీన్ని ఇలా కాదు మహానాడిని డిజిటల్ మహానాడు చేయాలని, అంటే ప్రతి టెస్టులకి ఓ మహానాడు అంటే ఒక చోట కాకుండా అన్ని చోట్ల పెట్టాలి, ఏ పంచాయతీ పెట్టాలని చెప్పి నిర్ణయించారు. అదే ప్రకారంగా నిర్ణయంతో ఏ టెస్టులుగా టెస్టే అది కూడా ఒక కలవ మండపం తీసుకుని ఎక్కడ ఈ వడగాల్పు కానీ ఎండ కానీ తగలకుండా మహిళలు ఎక్కువగా ప్రోత్సహించండి. ఆనాడు అన్న ఎన్టీఆర్ పెట్టిన మహానాడు ఏంటంటే ఆయన రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం క్లస్టర్ 9 పరిధిలోని 35, 38, 40 వార్డులకు సంబంధించిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం స్థానిక లలిత నగర ఫారెస్ట్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు ఇన్ఛార్జ్ బుడ్డిగ రవి, 38వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ బుడ్డిగ గోపాలకృష్ణ, 30వ వార్డు ఇన్ఛార్జ్ కరగాని వేణు, 40వ వార్డు అధ్యక్షులు సింహ వెంకటేష్ పాల్గొన్నారు. అలాగే 3 వార్డులకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. మై నేమ్ ఇస్ పార్థివ్. నాది తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం. మా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, మా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మహానాడుకు విచ్చేసిన అతిరథ మహారథులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, భారత రాజకీయ ధృవతార, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. యువగలం యువనేత, తెలుగుదేశం పార్టీ రథ సారథి, మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, మన తెలుగు ప్రజల మీద ఉన్నంత కాలం మనల్ని ఎవ్వరూ ఆపలేరు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక చిన్న మాట. సూర్యుడు నమస్కార ప్రియుడు, మహావిష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, మన నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రియుడు. అన్నదానం చేస్తే దేవుడు అంటారు, చదువు దానం చేస్తే గురువు అంటారు, భవిష్యత్తును దానం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. ఆయన గుణం పండగ పూట గుమ్మానికి కట్టిన పచ్చ తోరణం. అందుకే ఆయన వెంట ఈ కోట్ల జనం. ఆయన ఆలోచనలు రేపటి కోసం కాదు, భావి తరాల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం. హైటెక్ సిటీ పునాది నుంచి అమరావతి స్వప్నం వరకు అభివృద్ధికి ఆధునిక భాష్యం చెప్పిన మేధావి. దశాబ్దాల వెనుకబడిన తనాన్ని పారద్రోలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ మ్యాప్ లో నిలబెట్టిన దిశాలి. మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి కోసం ఒక చిన్న మాట. ధర్మం తెలిసిన రాముడు, యుద్ధం తెలిసిన అర్జునుడు, లోకం గెలిచిన కృష్ణుడు మన నారా లోకేష్ బాబు గారు. కష్టం వస్తే ఓదార్చడం, ఆపద అంటే అండగా నిలబడడం, సమస్య వస్తే స్వయంగా వెళ్ళడం మన లీడర్ నారా లోకేష్ బాబు గారి నైజాం. గుండె పని చేసినంత కాలం శరీరం బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. 2029లో అధికారము మనదే, అభివృద్ధి మనదే. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి గతంలో అయితే నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు గౌరవ ప్రధానమంత్రి వర్యులు తీసుకున్నటువంటి ఆర్థిక మాంద్యం వల్ల, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వర్చువల్గా మహానాడుని నిర్ణయించేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ రాజమహేంద్రవరంలో గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో క్లస్టర్స్ని అందరినీ కూడా 10 భాగాలుగా విభాగం చేసి 10 చోట్ల కళ్యాణ మండపాల యొక్క మహానాడుని భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మహానాడు కార్యక్రమానికి చేసేటటువంటి విందు భోజనాలన్నీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆ పద్ధతిలోనే మామిడి పండ్లు అన్నిటితో పాటుగా మంచి భోజనాన్ని ఇక్కడ వచ్చినటువంటి వారికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా ఇక్కడ 38వ డివిజన్లో సీతంపేటలో ఫారెస్ట్ కళ్యాణ మండపం, 35వ వార్డు, 38వ వార్డు, 40 వార్డులు, 3 వార్డులు కలిసి నా క్లస్టర్లో ఇక్కడ మహానాడుని నిర్వహించడం జరిగింది. దీనిలో దాదాపు 300 పైగానే నిన్న ఇక్కడ ప్రజలు పాల్గొనడం జరిగింది. కమిటీ వారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజున కూడా దాదాపు 300 పైన కమిటీ వారు అలాగే మరి వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా రావడం జరిగింది. మరి దీనిలో పాల్గొన్నటువంటి 35వ డివిజన్ అలాగే 38వ డివిజన్ 40 వార్డులకు సంబంధించినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలకి మరి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు శ్రీకారం చుట్టారు. మరి అక్కడైతే ఒక 2-3 లక్షల మంది మాత్రమే వెళ్ళగలిగి ఉండేవారు. కానీ ఈనాడు ఈ వర్చువల్ ప్రోగ్రాం ద్వారా కార్యకర్తలంతా కూడా దాదాపు 7-8 లక్షల మంది కార్యకర్తలు దీనిలో పాల్గొనడం జరిగింది. నిన్నైతే మరి ఈరోజు సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఎక్కడా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అయ్యి లేకుండా, అనవసరపు ఖర్చు లేకుండా అందరికీ కూడా అందుబాటులో తెచ్చే విధంగా టెక్నాలజీని యూజ్ చేసుకొని ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు కూడా చేయనటువంటి విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు
ప్రజల దగ్గరికి మహానాడుని తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి మహానాడులో కార్యకర్తలకి దాని గురించి చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి కూడా తీర్మానాలు చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఏదేమైనప్పటికీ మరి ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతోటైతే ఈ యొక్క పార్టీని స్థాపించున్నారో ఆ ఆశయాల్ని కాపాడుకోవడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మా నాయకులతో కలిసి వారి బాటలో ప్రయాణం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అందరికీ అందుబాటులో టీడీపీ మినీ మహానాడు 38వ వార్డు ఇన్ఛార్జ్ గుడ్డిగ రవి. ఈద్గా గ్రౌండ్ లో ఘనంగా ఈదుల్ అజా ప్రార్థనలు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్. మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. నాయకులు కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.